దూరముగా ఉండి ఎదుటి వారికి మేలు కలిగేటట్లుగా అనుకూలమైన వచనాలు మాట్లాడడమే దేవుని చిత్తం. ఎదుటి వారికి మేలు కలిగినట్లుగా, తేలు కుట్టినట్లుగా కాదండి. కొందరు మాట్లాడితే ఎదుటి వారికి తేలు కుట్టినట్లుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే ఎదుటి వారికి బాధ కలిగినట్లుగా ఉంటుంది. కొందరు మాట్లాడితే ఎదుటి వారికి నొప్పి కలుగుతుంది. కొందరు మాట్లాడితే వేదన కలుగుతుంది. వాళ్ళు దేవుని చిత్తం చేసేవాళ్ళు కాదు. దుర్భాషకు దూరంగా ఉండి ఏమంటే ఎదుటి వారికి మేలు కలిగేటట్లుగా అనుకూలమైన వచనాలే, ప్రతికూల వచనాలు కాదు. దుర్భాషకు దూరంగా ఉండి ఎదుటి వారితో అనుకూలమైన వచనాలు ఎవరైతే మాట్లాడతారో అది పరిశుద్ధంగా ఉండడం అంటే అది దేవుని చిత్తం. ఇది